నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు ఇది అందరికీ తెలిసిన మాటే. మరి వలసల వెనుక అసలు నిజాలేంటి? జవాబు సంగతి ఎలా ఉన్నా నీవు నేర్పిన విద్యే కదా అనే మాట పదే పదే ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణలో రైతుల సమస్యలు, వలసలపై కొడవలి దూసింది తెలంగాణ సిపిఐ. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ చేయడానికి తీరిక లేదు. ఇందులో పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాసారం అన్నట్టు, అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా. నేను మాట్లాడలేదండి, ఇది 4వ నెల కాబట్టి నా గొంతుప్తా ఉన్నా. మత్తగేద్దాం రాజకీయాలు మేము కూడా చాలా చేసినాం. చాలా మందిని పాత్ర పెట్టినాం, చాలా మందిని ఎత్తినాం, చాలా మందిని ఎక్కినాం, మేము గద్దెలు ఎక్కినాం. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం. అదంత పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తూ ఉంటది, పోతా ఉంటది. నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడ పోవాలా? నీ రాజకీయం నా రాజకీయం అంతా ప్రజలు కదా, ముఖ్యంగా రైతాంగం కదా, గ్రామాలు కదా. తాత చెంబు తలగడనే ఉంటది తండ్రి కోసం రెడీగా. ఆయన చేసిన తప్పులు ఇవాళ కేసీఆర్ని చుట్టుముట్టి ఊబిలో దించి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఎంత వలిస్తే ఏం ఉపయోగం, ఎంత విలపిస్తే ఏం ఉపయోగం, ఎంత సోకిస్తే ఏం ఉపయోగం? నువ్వే కదా ఈ పాపాలన్నిటికీ మూల కారణం. పంటల బీమా పథకం నుంచి తెలంగాణ ప్రభుత్వం బయటకు వచ్చేసింది. పంటల బీమా లేదు మనకి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పంటల బీమా పథకంలో చేరటానికి అంగీకరించాడు. అసలుకే తప్పించుకుని చేతులు ఎత్తేసి రైతుకు పంటల బీమా లేకపోవడం కూడా ఇది పెద్ద నష్టమే కదా. ఇప్పుడు ఈ నష్టం ఎవరు భరించాలి? ఇది ఇవన్నీ ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడు ఎవరై అంటే కేసీఆర్. అంత పార్టీని, మాకున్న ఒక ఎమ్మెల్యేని నువ్వు పట్టుకెళ్ళిపోయావే, ఒక ఎమ్మెల్యేని. అది మీ భాషలో చెప్పాలంటే ఆ పాపం తగిలిద్దా లేదా? మీకు పాపం తగలాలి కదా. కానీ మేము మునుగోళ్ళు అంత సాయం చేశామే. మునుగోళ్ళు కనీసం కృతజ్ఞత ఒక్కటి, ఒక సాయానికి పొలిటికల్గా ఎందుకు పొత్తులో పెట్టుకుంటాం? దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత రాజకీయ అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అందరూ నీకే చేయాలి, అందరూ నీకు సేవ చేయాలి, అందరూ నీ దగ్గర నీ పల్లకి మొయ్యాలి, నిన్ను భుజాలు అరిగేట్టుకు నిన్ను మోయాలి, నీ నుంచి ఎవడు దూరం కాకూడదు. ఈ విధంగా నువ్వు చేసిన పాపాలలో ఆ పాపాల ఊబిలో దిగబడిపోతున్నాడు. ఇప్పుడు ఆయన పైకి లేపడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆయన పార్టీ సెంటిమెంట్ మీద ఆధారపడిన పార్టీ. సెంటిమెంట్ పని అయిపోయింది. కార్యకర్తలు లేరు, ఏ అండ లేదు సామాజికంగా. 4వది, ఆయన నాయకత్వం మీద ప్రజల్లో ఈసమెత్తు కూడా విశ్వాసం లేదు. మేము కమ్యూనిస్టులో ఉన్నాం, మేము షంషేర్గా ఉన్నాం, మళ్ళీ రేపు చూసుకోండి, ఇంకోసారి ఇట్లా అయిపోతే వాళ్ళకంటే మాదే పెద్ద పార్టీ. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి ఈయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడే? ఏ రోజన్నా అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి 2 పువ్వులన్న పెట్టిన ముఖమానిది? నువ్వు తెలంగాణ మీద ప్రేమ నటించుడా? నీకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నదా? తెలంగాణ కోసం జైళ్ళలో పడ్డది మనం, దెబ్బలు తిన్నది మనం, పోరాడింది మనం, తెలంగాణ తెచ్చింది మనం. ఇలా గోబల్స్ ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు.